మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సారా మజాకా అగో సూత్తున్నారులా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికయాల్లా పాత రోజులు యాజెత్తున్నాడు మల్లా ఉప ఎన్నిక ప్రచారం కోసం వెంగళరావు నగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ తోటి కలిసి తిరుక్కుంటా సారు చేయని కార్యం లేదు పోన్రి ఒకాడ షాయ దుకునం కనబడంగానే షాయమ్మటాయనను పక్కకు నూకి షాపత్త పాలు చక్కెర కలిపి షాయ రంగరిచ్చి నపరింత తొర్లిచ్చి పోషిండు సారు. ఇక ఇంకో 4 అడుగులయ్యంగానే కటింగ్ షాపును చూసి మల్లన్న కాళ్లకు మళ్ళా బ్రేకులు పడ్డాయి. చక్కగా షాపుకు పోయి సీట్ల కూసున్న ఆయన తలకాయ మీద దువ్వెన పెట్టి దూషిండు. ట్రిమ్మర్ పట్టి కటింగ్ కొట్టినట్టు పోటువలకు పోజులు ఇచ్చిండు. సీట్ల కూసున్నది ఓటరన్న కాబట్టి శంపలు తీడుకుంటా కాకా పట్టినంత పని చేసిండు కాకా. గంతేగాదుల్లో తొవ్వ జాగుకుంటా పోతాంటే ఓ బుజ్జినెత్తుకొని డాన్స్ చేసుకుంటా మస్తు జోరు చూపెట్టిండు సారు. తొవ్వ పొడుగుతో ఇంటింటికి తిరిగి ఇంటోళ్ళందరినీ మందలించుకుంటా పోయిండు. డోర్ టు డోర్ ప్రచారం బోరు కొట్టకుండా మస్తు జోరుదారుగా చేసిండు. షెయ్యి పార్టీలు ఎలక్షన్ల ముంగట ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిరని కారు పార్టీలు బాకీ కార్డని ఓటి బయటికి ఇడిచిరు కదా, ఓటర్లకు ఆ కారెట్లతోటి అన్నట్టుగా గ్యారంటీ కారెట్లు కూడా వంచిండు సారు. అయితే పాలతోనట్టుగా పూలమ్మినా అని జోరుగా చెప్తుంటాడు కదా, కానీ ఓకాడ పూలమ్మటామె దగ్గరికి పోయినా కూడా పూలమ్మే ప్రయత్నం అయితే చేయలే సార్. ఎందుకను గాని బాట సాగుతుంటేనైతే సార్ తోటి ఫోటోలు దిగేటందుకు సెల్ఫీలు కొట్టుకునేటందుకైతే మస్తు ఎగబడ్డారు పబ్లిక్. ఇక సార్ ఏమన్నాడో వినకుంటే ఎట్లా, అది కూడా ఇన్నూరు రూపారి. నిజంగానే వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే ఓటు చోరీలు ఉన్నారు, వాళ్ళు అన్ని దొంగ ఓట్లు రాపించుకుర్రు, వాళ్ళంతా చేసుకొని గెలుద్దామని చూస్తారు. కానీ ప్రజలు ఈసారి మాత్రం వదలరు. ఇది మెయిన్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షను, ప్రిస్టేజ్. వాళ్ళు 23 నెలల సంది ఏం పని చేసిరో ప్రజలంతా కూడా గమనించారు. ఊర్లలో గమనించారు, సిటీలో గమనించారు, అంతటా గమనించారు. కాబట్టి ఈసారి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా భారీ మెజార్టీతోటి మేము సున్నితంగా గెలుస్తున్నాం. అగనట షెయ్యి పార్టీల పాలన ఎట్లున్నదో ఓటర్లకే ఎరక, వాళ్లే చూసుకుంటారు అంతా అన్నట్టు అంటున్నాడు సారు. ఓటర్లు ఇదివరకే డిసైడ్ అయినరట, సునీతక్క గెలుసుడు పక్కా అన్నట్టు చెప్పుకొచ్చిండు. సారు ముచ్చటకేంది గాని మరిగా ఓటర్లు ఏం చేస్తారన్నది చూడాలి.